మనుషులకి మనుషులు ఎప్పుడు శత్రువులు కాదు. మీరు అనుకుంటారు, నేను వీళ్ళతో మాట్లాడండి, నేను వీళ్ళతో మాట్లాడండి, నేను వాళ్ళతో మాట్లాడండి. చాలా తప్పది. ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు శత్రువులు కాదు. ఇండియా వాడికి పాకిస్తాన్ శత్రువైనట్టు, ఇండియా వాడికి బంగ్లాదేశ్ శత్రువైనట్టు, ఇలా అసలు మనుషులు ఎప్పుడు శత్రువులు కాదు. యూనివర్సల్ విలాన్ ఒకడు ఉన్నాడు, యూనివర్సల్ సాతాన్ ఒకడు ఉన్నాడు. వాడే అపవాది. మనుషులకు మధ్య సఖ్యత లేకుండా చేస్తాడు. మనుషులకు మధ్య సమాధానం లేకుండా చేస్తాడు. మీరు అనుకుంటారో మనుషులు అనుకుంటారు, కానీ కాదు. ఎప్పుడైనా సరే వాక్యం తెలిసిన ఏ ఒక్కరైనా సరే మనిషిలో మానవత్వాన్ని చూడాలి, మనిషిని మనిషిగా చూడాలి. అది యేసు ప్రభు ఒక్కడ వలన అయింది. ఆయన సిలువలో ఉండి కూడా మనిషిని మనిషిలా చూశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. పేతురు ఎంతో నమ్మకస్తుడిగా పక్కన ఉంటున్నాడు, కానీ పేతురును కూడా అపవాది పట్టుకుందన్న సంగతి పేతురికే తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు గుర్తించాడు, నీలో దుష్టుని లక్షణాలు కనపడుతున్నాయి, నీలో పాపపు లక్షణాలు కనపడుతున్నాయి, నీలో సాతాను లక్షణాలు కనపడుతున్నాయి. అప్పుడు అన్నాడు ప్రభు, సాతానా నా వెనుకకు పో. అంటే శత్రువు ఎవరు అనే దానికి మనం ఇక్కడ ఏంటంటే మనుషుని ఎప్పుడు శత్రువుగా నువ్వు భావించొద్దు. మనిషిని మనిషిలా చూడు, మనిషిని మనిషిలా నువ్వు ప్రేమించు. మన శత్రువు ఎవరంటే సాతాను. అందుకు